మనకి ఇండియా నిండా ఎక్కడ చూసినా ఊబకాయమే అబ్బా. ఒబెసిటీ, విపరీతమైనటువంటి వెయిట్లు పెరిగిపోతుంటారు జనాలు. సో అందరూ ఓట్స్ మీద పడ్డారు. ఓట్స్ పొద్దున పూట తింటూ ఉంటారు, మనకు తెలిసిందే. అయితే స్ట్రిక్ట్ డైట్ చేసేవాళ్ళు ఇట్లా మధ్య మధ్యలో చిరుతిళ్ళు తినటం మానేసి ఈ మధ్య కాలంలో ప్రోటీన్ బార్స్ తింటున్నారు. ప్రోటీన్ బార్స్ ఏమో బాగా కాస్ట్లీ. అందుకని ఇప్పుడు కొత్తగా ఓట్ చాక్లెట్స్ అని వచ్చాయి. లైట్ గా మనకి తీపి వచ్చేలాగా, ఎక్కువ శాతం ఓట్స్ ఉండేలాగా. ఓట్స్ అనేవి చాలా తక్కువ క్యాలరీస్ కాబట్టి ఓట్ చాక్లెట్స్ లేదా ఓట్ బార్ ఇవి చాలా బాగా ఫేమస్ అవుతున్నాయి. చాలా తక్కువ మంది చేస్తున్నటువంటి వ్యాపారం. వీళ్ళంత త్వరగా స్టార్ట్ చేయండి, మంచి ప్రాఫిట్స్ ఉంటాయి, మాకు ఈ ప్రోడక్ట్ కావాల్సిందే అని ఎగబడతారు. మామూలు జనాలు ఎగబడతారు, అది వేరే విషయం. మీకు భారీగా రీటైల్ చేసే వాళ్ళు కానీ, ట్రేడర్ లాగా మీరు మ్యానుఫ్యాక్చర్ అయితే హోల్సేలర్స్ ట్రేడర్స్ డెఫినెట్లీ ఎగబడతారు. నాది గ్యారంటీ. ఎందుకంటే ఒక బెస్ట్ ఆప్షన్ ఇది బిజినెస్ లో. అయితే ఓట్స్ అనేవి మనకి ఆన్లైన్ లో మంచి మంచి కంపెనీలు చూస్తే 200, 150 అట్లా ఉంటాయి పర్ కేజీ. వాటిని నీళ్ళలో వేడి నీళ్ళలో కానీ పాలలో కానీ నానబెట్టుకుని తింటూ ఉంటారు. మా ఫాదర్ కూడా తింటారు. అలా కాదు, 90 రూపాయలకి మీకు బయట క్వాలిటీవే కానీ 90 రూపాయలకి తక్కువగా హోల్సేల్లో ఒక 10-20 కేజీలు కనుక ఓడ్చుకుంటే ఖచ్చితంగా 90 రూపాయల కేజీ వచ్చేస్తాయి. సో ఈ వచ్చినటువంటి కేజీ దీన్ని మీరు లైట్ గా ఫస్ట్ క్వాలిటీ నాణ్యమైనటువంటి లైట్ బెల్లాన్ని వాడి ఓట్ మేకింగ్ చేయొచ్చు. అంటే ఓట్ మేకింగ్ ఎట్లా అని యూట్యూబ్ లో కొట్టండి, బోల్డ్ వీడియోలు వస్తాయి. చాలా ఈజీ అబ్బా, అసలు దాని గురించి కంగారు పడదు. జస్ట్ చూడండి, దానికి మళ్ళీ గిషన్స్ ఏం అక్కర్లే, ఇంట్లో ఉన్న మిక్సీ వీటితో చేసేయచ్చు. చేశారు. 1 కేజీతో మీకు దాదాపు ఒక 20 గ్రాములవి 50 ఓట్ చాక్లెట్స్ వస్తాయి. లేదా ఓట్ బార్స్ అనుకుందాం. చాక్లెట్ అయినా సరే, మరి తీపి డైట్ వాళ్ళకి బాగా నచ్చాలి. సో బార్స్ అందాం, ఓట్ బార్స్. ఈ ఓట్ బార్స్ మీరు తయారు చేసేటప్పుడు ఆ, పేరేమైనా పెట్టుకోండి కానీ ఈ కేజీకి గాను 20 గ్రాములవి దాదాపు 50 పైన వస్తాయి. సో ఒక్కొక్క, అంటే దాన్ని మీరు 2 భాగాలుగా చేస్తే, అంటే 20-50 వచ్చాయి కదా, 20 గ్రాములు 20 గ్రాములు ప్యాక్ చేస్తే ఇది ఒక ½ కేజీ ఆఫ్ ఓట్స్కి వచ్చినటువంటి అవుట్పుట్. అంటే 20 గ్రాములవి ఇందులో 25 ఉంటాయి. ఈ ప్యాకెట్ మొత్తాన్ని, అంటే పర్ ఇది మీరు ఒక 5 రూపాయల నుంచి 10 రూపాయలకు అమ్ముకోవచ్చు. 7 రూపాయలు అనుకుంటాం. అంటే అడితిరిగి ఇడితికి 7 పాతికలు ఎంత అవుద్ది మనకి? 175 దాకా మనం దాన్ని సేల్ చేసుకోవచ్చు. 7 పాతికి 175 రూపాయలకి మీరు ½ కేజీది అమ్మేశారు. ఇంకో ½ కేజీ 175కి అమ్మేశారు. అంటే ఈ రెండు కలిపి మనకు వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత? 350 రూపాయలు మనకి స్పష్టమైనటువంటి ప్రాఫిట్. మనకి బెల్లం కావచ్చు, ఇంకోటి ఇంగ్రీడియంట్స్ కావచ్చు, మనం కేజీ కొన్నాం 90 రూపాయలకి. ఇవన్నీ కలిపి ఒక 120, 130 కరెంట్ అన్ని ఖర్చులు, ట్రాన్స్పోర్ట్, మార్కెట్కి అన్ని వేసి 130 రూపాయలకి మనం ఒక కేజీ తయారు చేయడానికి అయితే మనం అమ్మగలిగింది 350. పోనీ 300 వేసుకుందాం. సో 300 చేయడం కూడా చాలా ఈజీ. చెప్పే కదా, 1 అవర్ లో డెఫినెట్లీ 5-6 కేజీలు చేసేవచ్చు. సో ఈ 300 అనుకున్నాం కదా, 300 ఇక్కడ 120, 130 రూపాయలు. అంటే మనకి డిఫరెన్స్ ఎంత? 170 రూపాయలు స్పష్టమైన డిఫరెన్స్. మినిమం లెక్కలు వేస్తున్నా, భారీగా అయ్యేట్లా. సో మనం రోజుకు 10 కేజీలు జాగ్రత్తగా చేసుకుని మార్కెటింగ్ చేసుకుని అమ్ముకోగలిగితే 1700. మార్కెటింగ్ డెడ్ ఈజీ. ఎందువల్ల అంటే ఈ రోజు మీరు ఓట్స్ అనే పదం వినగానే ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా పెద్దవాళ్ళు, ఈ షుగర్ పేషెంట్స్, ఇందాక చెప్పడం మర్చిపోయి, షుగర్ పేషెంట్స్ వీళ్ళందరూ కూడా మెడికల్ షాప్ లో పెట్టొచ్చు, జిమ్ల దగ్గర పెట్టొచ్చు, సూపర్ మార్కెట్ లో, మోర్లో ఎక్కడైనా పెట్టొచ్చు. ఒక మంచి బ్రాండ్ చేసుకుని పెట్టేస్తే మీకు 1 కేజీ మీద 170 రూపాయలు, 10 కేజీల మీద ఖచ్చితంగా 1700 ప్రాఫిట్. రోజుకి 10 కేజీలు అమ్మగలరా? బంగారులాగా అమ్మగలుగుతాం. నెలకి 20 రోజులు తయారు చేయండి, మిగతా 10 రోజులు మార్కెటింగ్ చేసుకోండి. అట్లా 3 నెలలు చేయండి. 4 నెలల నుంచి మీరు ఖచ్చితంగా నెలకి రోజుకి 10 కేజీలు అమ్మడం మీకు తేలికైపోతుంది. ఎందుకంటే చిరుతిళ్ళు తినటం బాగా అలవాటు కాబట్టి ఒక 1 కేజీ ప్యాకెట్ తీసుకెళ్లి 2వ రోజుకల్లా అవగొట్టేస్తారు జనాలు. అట్లా ఎంతమంది ఒబిసిటీ దేశంలో? 65 పైగా శాతం ఒబిసిటీ ఉంది ఈ దేశంలో. అందులో అంటే ఇప్పుడు మీరు చేసే ప్రాంతంలో 2 లక్షల మంది ఉన్నారనుకోండి. అంటే అందులో ఎంతమందికి ఒబిసిటీ ఉన్నట్టు? 60% వేసుకున్న 1,20,000 మందికి ఒబిసిటీ ఉన్నట్టు. ఈ 1,20,000 మందిలో అందరూ చేయరు కదా డైటింగ్. ఒక 60,000 మంది చేస్తున్నారనుకోండి. లేతే 40,000 మందే చేస్తున్నారు. అంటే ఈ 40,000 మంది చుట్టుపక్కల ఉండేటువంటి రిటైల్ షాప్స్, మెడికల్ షాప్స్‌లో మనం దీన్ని జాగ్రత్తగా మంచి బ్రాండింగ్ చేసి ప్లేస్ చేయగలిగితే బ్రహ్మాండమైనటువంటి ప్రాఫిట్స్ ఉంటాయి. సో వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో పంపండి. మీకు చేసే ఓపిక లేకపోవచ్చు కానీ వేరే వాళ్ళకి హెల్ప్ అవుతది. ఒకటే రిక్వెస్ట్, మీరిచ్చే ఒక షేర్ వల్ల ఒక జీవితం నిలబడుతదంటే ఇవ్వలేరా? తీసుకెళ్ళి మన ఫ్రెండ్స్ గ్రూప్స్, ఫ్యామిలీ గ్రూప్స్ ఇవన్నీ ఉంటాయి కదా మన ఫోన్‌లో. అక్కడ పడేయండి, అందులో చాలు. అది అట్లా, అట్లా, అట్లా వెళ్ళు 10 రోజులకో, 20 రోజులకో ఎవరో ఒకళ్ళు చేస్తారు. వాళ్ళ జీవితం నిలబడుతుంది. పిల్లల ఫీజులు కట్టుకుంటారు, ఇంటి అద్దెలు కట్టుకుంటారు, బండి ఈఎంఐ కట్టుకుంటారు. కాబట్టి మీరిచ్చే ఒక షేర్ వల్ల అవతల ఎన్నో జీవితాలు నిలబడతాయి. కాబట్టి ఈ వీడియోని కంపల్సరీ షేర్ చేయండి.